ఓకే. ప్రాబబిలిటీలో ఈ ప్రాబ్లమ్ ఒకటి చూడండి. ఈ ప్రాబ్లమ్ కొంచెం చూస్తానికి డిఫరెంట్‌గా ఉంది. ఈ మోడల్ క్వెషన్స్ అంటే ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత ఈ మోడల్ క్వెషన్స్ ఏవైనా మీరు ఇదే వేలో ఈజీగా చేయొచ్చు. క్యాపిటల్ ఏ అండ్ బి త్రో ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఆల్టర్నేట్లీ. ఏ, బిలు ఇద్దరు డై రోల్ చేస్తున్నారంట. పెయిర్ ఆఫ్ డైస్ అంటే పెయిర్ ఆఫ్ డైస్ అంటే 2 డైస్ రోల్ చేస్తున్నారు. అంతే కదా! పెయిర్ అంటే 2 డైసే కదా! ఆల్టర్నేట్‌గా రోల్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఏ అనే ఆయన ముందు అంటే ఆర్డర్ ఏం చెప్పలేదు. తర్వాత చెప్తాడేమో. ముందు ఒకరు పెయిర్ ఆఫ్ డైస్ అంటే 2 డైస్ ముందు ఒకరు త్రో చేస్తున్నారు. తర్వాత ఇంకొక పర్సన్ త్రో చేస్తారు. మళ్ళీ ఆల్టర్నేట్‌గా ఒకరి తర్వాత ఒకరు ఇలా పెయిర్ ఆఫ్ డైస్ రోల్ చేస్తున్నారు. ఏ విన్స్ ది గేమ్ ఇఫ్ హి గెట్స్ ఎ టోటల్ ఆఫ్ 6. ఏ అనే ఆయన ఎప్పుడు గెలుస్తాడంట అంటే 2 డైస్ కదా! 2 డైస్ మీద నంబర్ గనక టోటల్ 6 అయితే ఏ గెలుస్తాడంట. బి విన్స్ ద గేమ్ ఇఫ్ హి గెట్ ఎ టోటల్ ఆఫ్ 7. ఓకే. బికి గనక టోటల్ 7 వస్తే బి గెలుస్తాడు. అంటే ఏకేమో టోటల్ 6 రావాలి, సమ్ 6 రావాలి. బికి వచ్చేసి సమ్ 7 రావాలి. రైట్? ఇది డేటా. అయితే హూ స్టార్ట్స్ ది గేమ్ ఇక్కడ చెప్పాడు చూడండి. ఇఫ్ ఏ స్టార్ట్స్ ది గేమ్ దెన్ ఫైండ్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ. ఏ గనక గేమ్ స్టార్ట్ చేస్తే ఏ గెలిచే ఛాన్స్ ఎంత? ఓకే. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో క్లియర్‌గా వినండి. రైట్. ముందు 2 డేస్ ప్రాబ్లంకి 3 డేస్ ప్రాబ్లంకి కొన్ని సింపుల్ టెక్నిక్స్ అంటే సమ్ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ ది సమ్. ఓకే. సమ్ ఆఫ్ ది నంబర్స్ ఆన్ 2 డేస్, సమ్ ఆఫ్ ది నంబర్స్ ఆన్ 3 డేస్. ఇంతకుముందు వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్‌గా న్యూమరేటర్ ఈజీగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఎలా రాయాలో మీకు ఒక ఐడియా వస్తుంది. 2 డేస్‌కి చెప్పాను, 3 డేస్‌కి చెప్పాను. వన్స్ యూ వెరిఫై దట్ వీడియో బిఫోర్ దిస్ ప్రాబ్లం అంటే డైస్ మీద ప్రాబ్లం చేసే ముందు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే పర్లేదు. అదర్వైజ్ యూ జస్ట్ వెరిఫై వన్స్. రైట్. ఇప్పుడు చూడండి. ముందు ఏకి ఏం రావాలి? సమ్ 6 రావాలి. పి ఆఫ్ సక్సెస్. పి ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఏ. ఏకి సక్సెస్ అంటే ఫైనల్ ఆన్సర్ కాదు. ఏ ఫైనల్గా విన్ అయ్యేది అది. అది తర్వాత రద్దాం. ఏ సక్సెస్ అవ్వాలంటే ఆయనకి ఏం రావాలి? పి ఆఫ్ సమ్ 6. వాట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 6 ఫర్ 2 డేస్ ప్రాబ్లం? 2 డేస్ ప్రాబ్లం సమ్ 6 రావాలంటే నంబర్ ఆఫ్ వేస్ 5. టేబుల్ ఒకటి ఇచ్చానని చూడండి. ఓకే. 5/36. 2 డేస్ కాబట్టి డినామినేటర్ 36. సమ్ 6 రావడానికి నంబర్ ఆఫ్ వేస్ 5 ఉంటాయి. 5/36. పి ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ. ఏంటి ఫెయిల్యూర్ ఇది? ఏ సక్సెస్ అవ్వాలంటే ఆయనకి సమ్ 6 వాడాలి. ఫెయిల్ అవ్వాలంటే సమ్ 6 కాకుండా ఏది పడినా ఫెయిల్ అవుతాడుగా. పి ఆఫ్ సమ్ ఈజ్ నాట్ 6. అంతేనా? రైట్. సమ్ ఈజ్ నాట్ 6 అంటే 1 - 5/36 కదా. సో 1/31/36. క్లియరే కదా. ఇప్పుడు ఏ సక్సెస్ అయ్యే ఛాన్స్ 5/36, ఏ ఫెయిల్ అయ్యే ఛాన్స్ 31/36. అదేవిధంగా ఇప్పుడు బికి మాట్లాడదాం. ఇది ఏకి ఫర్ ఏ. అదేవిధంగా ఫర్ బి. బి అనే ఆయన. బి అనే ఆయన ఎప్పుడు గెలుస్తాడు? ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ బి అంటే ఆయనకి ఏం రావాలి? సమ్ 7 రావాలి కదా. ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 7. వాట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 7? 2 డేస్ ప్రాబ్లంగా డినామినేటర్ 36. నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ ది సమ్ 7 ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఆ టేబుల్ చూడండి 6 ఉంటాయి. 6/36 అంటే 1/6 కదా. రైట్. వాట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ బి? P of failure of B is nothing but P of sum is not 7 అనేగా. అక్కడ కూడా నాట్ రాశాను. ఎస్. అంటే 1 - 1/6 5. ముందు ఏకి బికి ఫెయిల్యూర్స్ ప్రాబబిలిటీస్ సక్సెస్ ప్రాబబిలిటీస్ ముందు నేను రాస్తాను. అయిపోయింది. అయితే మరి ఇదే ఫైనల్ ఆన్సర్ అంటే కాదు. ఇప్పుడు చూడండి. హూ స్టార్ట్ ది గేమ్? ఏ సక్సెస్ అయ్యే ఛాన్సు, ఏ ఫెయిల్ అయ్యే ఛాన్స్. బి సక్సెస్ అయ్యే ఛాన్స్, బి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ రాసేసాను. ఇప్పుడు హూ స్టార్ట్స్ ది గేమ్? ఏ అనే ఆయన గేమ్ స్టార్ట్ చేస్తాను. రైట్. ఇప్పుడు ఏ ఇక్కడ తీసుకుంటాను, బి ఇక్కడ తీసుకుంటాను. ఎందుకంటే ఆర్డర్ ముందు ఏ కదా. రైట్. ఇప్పుడు ఫస్ట్ ట్రయల్. ఇది ఈ విషయం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు ఏ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏనే కదా ముందు రోల్ చేయాలి. 2 డేస్ రోల్ చేశాడు. సపోజ్ ఏ గెట్స్ సమ్ 6 ఇన్ హిజ్ ఫస్ట్ ట్రయల్. ఆయన ఫస్ట్ ట్రయల్లో ఏనే ఆయనకి సమ్ 6 వచ్చింది అనుకోండి. వాట్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ? ఇక్కడే రాస్తున్నారు కదా. ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ 5/36. ఇక్కడ నేను రాస్తుంది ప్రాబబిలిటీస్. ఓకే. ఏకి బికి ప్రాబబిలిటీస్ రాస్తుంది.
ఓకే. సో వాట్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ? ఛాన్సెస్ ఆఫ్ ఏ. డైరెక్ట్ ఇక్కడ ఛాన్సెస్ అని కూడా రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఛాన్స్ ఆఫ్ ఏ, ఇదేమో ఛాన్స్ ఆఫ్ బి అంట. రైట్, అంటే ప్రాబిలిటీసే రాస్తుంది. ఇది ఫస్ట్ ట్రయల్. సపోజ్ ఆయన ఫస్ట్ ట్రయల్లోనే సమ్ 6 వచ్చింది అనుకోండి, వాట్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ? 5/36, అంతే కదా. అయితే ఫస్ట్ ట్రయల్లోనే ఏకి సమ్ 6 రావాలని రూల్ ఏం లేదు కదా. ఒకవేళ ఏ గనక ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అంటే ఏ ఫెయిల్ అయితే ఛాన్స్ బీకి వెళ్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, బీకి ఎప్పుడు ఛాన్స్ వెళ్తుంది? ఏ ఫెయిల్ అయితే. అంటే ఏ ఫెయిల్ అయిన తర్వాత కదా బీకి ఛాన్స్ వచ్చేది. ఏ ఫెయిల్ అయిన తర్వాత బీకి ఛాన్స్ వస్తుందంటే ఏ ఫెయిల్ అయిన ప్రాబిలిటీ ముందు రాయాలి కదా. బి సక్సెస్ రాసేటప్పుడు ఏ ఫెయిల్ అయిన ప్రాబిలిటీ రాయాలి కదా. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ? 31/36. అంటే బీకి ఛాన్స్ రావాలంటే ముందు ఏ ఫెయిల్ అవ్వాలి, అంతే కదా. ఒక ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఒక ట్రయల్ ఏ అని ఆయన ఒకసారి ట్రయల్ వేసాడు, తర్వాత బి అని ఆయన ట్రై చేస్తున్నాడు. డైరెక్ట్గా నేను బీది రాస్తానంటే కుదరదు కదా. సార్ డైరెక్ట్గా నేను రెండో గేమ్ ఆడతా, ఫస్ట్ గేమ్ ఆడను అంటే కుదరదు కదా. రెండో గేమ్లోకి నువ్వు వెళ్తున్నావు అంటే ఆల్రెడీ ఫస్ట్ గేమ్ ఫెయిల్ అయిన ఛాన్స్ రాయాలి. అదే ఏ ఫెయిల్ అయిన తర్వాత బీకి వస్తుంది కాబట్టి ఏ ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ 31/30. అప్పుడు బి సక్సెస్. ఏ ఫెయిల్ అయిన తర్వాత బి సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు వాట్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ బి? ఇప్పుడు బీకి వాట్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ బి? 1/6, అంతే కదా. రైట్. ఎప్పుడైనా సరే నేను సెకండ్ ట్రయల్లో సక్సెస్ రాయాలంటే ఫస్ట్ ట్రయల్లో ఉన్న ఫెయిల్యూర్ని క్యారీ చేయాలి. ఒకవేళ నాకు మూడోసారి సక్సెస్ వచ్చింది అనుకోండి, అంటే ఫస్ట్ 2 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యి ఉంటావు కదా, ఆ 2 క్యారీ చేయాలి. ఆ 2 రాసిన తర్వాత మూడోది రాయాలి. నాకు 5ఓసారి సక్సెస్ వచ్చిందంటే ఫస్ట్ 4 ఫెయిల్ అయ్యి ఉంటావు కాబట్టి అవి క్యారీ చేసిన తర్వాత 5వ సక్సెస్ రాయాలి. లేదు సార్ డైరెక్ట్గా నేను 5th గేమ్ ఆడతా, కుదరదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం అదే లాజిక్ ఫాలో అవుతున్నాం. ఒకవేళ సపోజ్ బి త్రో సమ్ 7 ఇన్ హిజ్ ఫస్ట్ ట్రయల్. బి అనే ఆయన ఫస్ట్ ట్రయల్లో సమ్ 7 త్రో చేశాడు అనుకోండి, సమ్ 7 వచ్చింది అనుకోండి, గేమ్ అయిపోతుంది ఇక్కడతో, అంతే కదా. ఇక్కడైనా అంతే. లక్కీగా ఫస్ట్ టైమే ఏకి సమ్ 6 వస్తే గేమ్ ఇక్కడతో అయిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ గనక సక్సెస్ కాకపోతే కదా బీకి వెళ్ళేది. మళ్ళీ బి గనక సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఆయనకి సమ్ 7, మళ్ళీ గేమ్ ఇక్కడతో ఆగిపోతుంది. ఓకే, దే విల్ గో టు దేర్ హోమ్స్. ఒకవేళ సపోజ్ ఈ బి ఆల్సో ఫెయిల్స్ టు త్రో సమ్ 7 ఇన్ హిజ్ ఫస్ట్ ట్రయల్. ఆయన ఫస్ట్ ట్రయల్లో బి కూడా సమ్ 7 వేయడానికి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఏకి ఛాన్స్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఏకి ఛాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది సెకండ్ ట్రయల్ ఆఫ్ ఏ. మళ్ళీ ఏకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది? ఓకే, సో ఏకి రెండోసారి ఛాన్స్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఏ ఒకసారి ఫెయిల్ అయ్యాడు, బి కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాడు. అంటే ఏ ఒకసారి ఫెయిల్ అయ్యి బి ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత కదా. ఏ ఒకసారి ఫెయిల్ అయిందంటే ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఏంటి? 31/36. వాట్ ద ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఆఫ్ బి? 5/6. సరే, అంతేనా? 5/6. రైట్. ఇప్పుడు చూడండి, ఏ ఒకసారి ఫెయిల్ అయిన ప్రాబిలిటీ రాశాను, బి ఒకసారి ఫెయిల్. ఇప్పుడు ఏ సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ? ఏ సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ ఏంటి? 5/36. అండర్స్టూడ్. మళ్ళీ ఒకవేళ ఏ గనక సమ్ 6 సెకండ్ ట్రయల్లో వేసాడు అనుకోండి, మళ్ళీ గేమ్ ఇక్కడితో ఆగిపోతుంది. అదర్వైజ్ మళ్ళీ బీకి ఛాన్స్ వెళ్తుంది కదా. బీకి మళ్ళీ ఛాన్స్ వెళ్ళిందంటే దీని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఏ 2 టైమ్స్ ఫెయిల్ అయిపోయాడు, బి 1 టైం ఫెయిల్ అయిపోయాడు. అంతే మీనింగ్ అదే కదా. ఆల్రెడీ ఇక్కడ ఏ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి బి 1 టైం ఫెయిల్ అయితేనే కదా బీకి రెండోసారి వెళ్ళేది. ఏ 2 టైమ్స్ ఫెయిల్ అవ్వటం అంటే మీనింగ్ ఏంటి? 31/36 ఇంటూ 31/36, అంతే కదా. ఏ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి బి 1 టైం ఫెయిల్ అయ్యాడు. బి 1 టైం ఫెయిల్ అవ్వటం అంటే ఏంటి? 5/6 కదా. ముందు ఫెయిల్యూర్స్ అన్నీ రాస్తాను. ఫెయిల్యూర్స్ అన్నీ ఒక బ్రాకెట్లో. ఏ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి బి 1 టైం ఫెయిల్ అయ్యి, ఇప్పుడు 3 ఫెయిల్యూర్స్ అయినాయి, అంతే కదా. ఈ 2 ఫెయిల్యూర్స్, ఇది 3 ఫెయిల్యూర్స్ అయిన తర్వాత ఇప్పుడు బి సక్సెస్ అయ్యే ఛాన్స్ మళ్ళీ 1/6. మళ్ళీ సపోజ్ ఈ బి త్రో సమ్ 7 ఇన్ హిజ్ సెకండ్ ట్రయల్. ఓకే, అక్కడ గ్యారంటీ లేదు, మనకు తెలియదు. సెకండ్ ట్రయల్లో అయితే మళ్ళీ థర్డ్ ట్రయల్కి వస్తుంది. ఎప్పుడు బి కనుక ఫెయిల్ అయితే. థర్డ్ ట్రయల్కి వచ్చామంటే మీనింగ్ ఏంటి అంటే ఏకి థర్డ్ ట్రయల్ అంటే బి వరకు వెళ్ళేసరికి 5 అయిపోతాయి, 6 అయిపోతాయి. థర్డ్ ట్రయల్. ఇప్పుడు ఏ మూడోసారి ట్రో చేస్తున్నాడంటే మీనింగ్ ఏంటండి? ఆల్రెడీ ఏ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, అవునా. బి ఏ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు అంటే 31/36 ఇంటూ 31/36. అదేవిధంగా బి కూడా 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, అంతే కదా.
5/6 5/6 ఇంటూ 5 ఇంటూ ఏ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ 2 సార్లు, బి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఏ సక్సెస్ అయ్యే ఛాన్స్ 5/30. ఇలా కంటిన్యూస్గా వెళ్తూనే ఉండాలి. ఎప్పుడు గేమ్ ఎండ్ అవుతుందో మనకి తెలియదు. అది ఫస్ట్ ట్రైల్లో కావచ్చు, సెకండ్ టైమా, థర్డ్ టైమా, ఫోర్త్ టైమా, ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్, లైఫ్ లాంగ్ అయినా వాళ్ళకి 6 7 రాకపోతే ఆడుతూనే ఉంటారు అట్లా, అంతే కదా. రైట్. ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ? వాట్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ? ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ కదా. సో పి ఆఫ్ ఏ డైరెక్ట్ ఆన్సర్, ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఆఫ్ ఏ రాస్తాను. విన్నింగ్ ఆఫ్ ఏ. ఏ విన్ అయ్యే ఛాన్స్ అంటే అది ఫస్ట్ ట్రయల్లో అయినా కావచ్చు. ఏ మే విన్ ఎయిదర్ ఇన్ ఫస్ట్ ట్రయల్. ఒకవేళ ఆయన ఫస్ట్ ట్రయల్లోనే విన్ అయితే అంత ప్రాబబిలిటీ 5/36. ఆర్ అంటే ప్లస్ ఆపరేషన్ కదా. ఆర్ హీ మే విన్ ఇన్ సెకండ్ ట్రయల్. ఆయన ఫస్ట్ ట్రయల్లోనే విన్ అవ్వచ్చు, లేదా సెకండ్ ట్రయల్లో విన్ అవ్వచ్చు. సెకండ్ ట్రయల్లో విన్ అయ్యే ప్రాబబిలిటీ ఇదే కదా, 31/36 ఇంటూ 5/6 ఇంటూ 5/6, అంతే కదా. ఆయన సెకండ్ ట్రయల్ అయినా విన్ అవ్వచ్చు. ఆర్ ఆయన థర్డ్ ట్రయల్ అయినా విన్ అవ్వచ్చు. థర్డ్ ట్రయల్ అంటే ఇదే కదా, 31/36 31/36 2 టైమ్స్ రిపీట్ అయింది, 5/6 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 31/36 ఇంటూ 5/36 హోల్ స్క్వేర్ ఇంటూ 5/6 ప్లస్ అండ్ సో అని ఇలా ఎన్నని రాస్తాం, సో ఆన్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇదే నా ఆన్సర్, either in first trial or in second trial or in third trial, అంతే కదా. సో 5/36 కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ 31/36 ఇంటూ 5/6 ప్లస్ 31/36 ఇంటూ 5/6 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఈస్ 5/36 ఇంటూ, ఒక్కసారి చూడండి ఎలా ఉందో, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది జామెట్రిక్ సిరీస్ ఆర్ టేలర్ సిరీస్ ఫామ్లో కూడా ఉంది కదా. చూడండి మీకు ఆల్రెడీ తెలుసు, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్ కదా, ప్రొవైడెడ్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఈ సిరీస్ కన్వర్ట్ అవ్వాలంటే ఏం కావాలి, mod x should be less than 1. In place of x ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది చూడండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఇన్ఫైనైట్ సిరీసే కదా. ఓకే, ఎక్స్ ప్లేస్లో 31 ఇంటూ 5/36 ఇంటూ 6, ఎలాగూ న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగానే ఉంది కాబట్టి mod x less than 1 కండిషన్ సాటిస్ఫై. సో ఇప్పుడు ఈ సిరీస్ మొత్తాన్ని ఎలా రాయొచ్చు, 1/1 మైనస్ ఎక్స్, 1/1 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏముందండి, 31/36 ఇంటూ 5/6, దట్ ఈజ్ 5/36 ఇంటూ రైట్. ఇప్పుడు 36 ఇంటూ 6 న్యూమరేటర్లోకి వెళ్తుంది, డినామినేటర్ 36 ఇంటూ 6 216, 216 మైనస్ 155 కదా, 61. 36 క్యాన్సిల్ అయిపోతే 30/61 ఈజ్ ది, సారీ 30/61 కదా, 60 రాసా బై మిస్టేక్. ఆప్షన్ ఏది, ఎస్. అదే ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ బి అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను చేసిందే ఏలు రాసుకుంటూ వెళ్తా. ఇప్పుడు సేమ్ ఏకి ఎలా అయితే యాడ్ చేశానో బీకి ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లేదంటే ఇదే ప్రాబ్లంలో ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ బి అడిగాడు అనుకోండి, పి ఆఫ్ బి అన్నాడు అనుకోండి, ఇద్దరే కదా ఎలాగూ వాడింది, ఆల్రెడీ నాకు ఏ తెలుసు కదా, 1 మైనస్ పి ఆఫ్ ఈ. బి ప్రాబబిలిటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళినా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. అలా కాకుండా ఎలాగూ ఏ నాకు తెలుసు కాబట్టి ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ బి ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ, అలా కూడా చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఆ ప్రాబ్లం అడిగితే. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ది ప్రాబబిలిటీ దట్ ఎ నంబర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ బిట్వీన్ 100 and 999 విల్ నాట్ కంటైన్ ఏ డిజిట్ 7. చూడండి, ప్రాబబిలిటీ దట్ ఎ నంబర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ బిట్వీన్ 100 to 999. ఒక్కసారి చూద్దాం. 100 నుంచి 999 వరకు మనం ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నామంట. అంటే అసలు ముందు ఒక నంబర్ని, అంటే అవన్నీ కూడా చూడండి, 100 నుంచి 999 వరకు ఉన్న నంబర్స్ అన్నీ 3 డిజిట్ నంబర్సే కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3 డిజిట్ నంబర్, ఒకే ఒక నంబర్
ఒక 3 డిజిట్ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 100 నుంచి 999 వరకు. ఓకే. సో నంబర్ ఆఫ్ ముందు అసలు టోటల్ నంబర్ ఆఫ్ 3 డిజిట్ ఇవి ఎన్ని ఉంటాయో తెలిస్తే వాటిల్లో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, అదే చెప్తున్నా. నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్, నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్ ఫ్రమ్ వేర్ టు వేర్? ఫ్రమ్ 100 to 999. ఎన్ని ఉంటాయి? 100 to 999 అంటే ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి? 900 ఉంటాయి. జనరల్గా మీరేమనుకుంటారంటే, సార్ 1000 వరకు కదా, ముందు 100 తీసేద్దాం, తర్వాత 1 తీసేద్దాము అని అనుకుంటారు. కానీ 100 కూడా కలిసి ఉంది. 100 to 999, 100 నుంచి 999 వరకు కదా. ఎన్ని ఉంటాయో చూడండి, 900 నంబర్స్ ఉంటాయి. 101 నుంచి 999 అయితే 899, కానీ 100 కూడా కలిసింది కాబట్టి 900 నంబర్స్ ఉంటాయి. టోటల్ 900. ఇప్పుడు మనకి డినామినేటర్ ఏంటి? ఎన్ ఆఫ్ ఎస్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్. అంటే డినామినేటర్ హౌ మెనీ 3 డిజిట్ నంబర్స్ వీఆర్ సెలెక్టింగ్? నంబర్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ బిట్వీన్ 100 to 999. ఒకే ఒక నంబర్ని సెలెక్ట్ చేస్తున్నాం అవుట్ ఆఫ్ 900 C1. ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు NC1 కదా, NC1 వాల్యూ ఎన్. డినామినేటర్ అది. న్యూమరేటర్ ఫేవరబుల్ కేసెస్ ఎన్ ఆఫ్ ఈ అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెసే కదా. జస్ట్ క్లారిటీ కోసం ఇదంతా రాస్తున్నా, మీరు ఇవేమి రాయక్కర్లా. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానో చూడండి. 900 మనం తీసుకున్న ఈ 900లో మనకు ఫేవరబుల్ కేసు అంటే ఇది ప్రాబిలిటీ దట్ ఏ సెలెక్టెడ్ నంబర్ విల్ నాట్ కంటైన్ ఏ డిజిట్ 7. ఇక్కడ చూడండి, బోత్ ఇన్క్లూజివ్ అన్నాడు. 100 999 కూడా కలిపి, అందుకే 900 వచ్చింది. ది ప్రాబిలిటీ దట్ ఏ సెలెక్టెడ్ నంబర్ విల్ నాట్ ఇంక్లూడ్ ఏ డిజిట్ 7. మనం తీసుకునే నంబర్లో 7 ఉండకూడదట. రైట్. 3 డిజిట్ నెంబరే కాబట్టి మనం తీసుకున్న 3 బ్లాంక్ స్పేసెస్ తీసుకున్నాను. అంటే టెన్స్ ప్లేసు, యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్ అలా అనుకోకుండా నేను 3 బ్లాంక్ స్పేస్ అన్నా. ఒక్కసారి చూద్దాం. అసలు ముందు మనకున్న అవైలబుల్ డిజిట్స్ ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9. ఏ నెంబర్ తీసుకున్నా ఈ మొత్తం ఈ 10 నుంచే కదా తీసుకోవాలి. రైట్. ఫస్ట్ బ్లాంక్ స్పేస్ ఫిల్ చేయడానికి నా దగ్గర ఎన్ని డిజిట్స్ అవైలబుల్గా ఉన్నాయి? యాక్చువల్గా 10 డిజిట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ 10 డిజిట్స్ అవైలబుల్గా ఉన్నాయి కరెక్టే, కానీ ఈ ప్లేస్ని మనం 0తో ఫిల్ చేయలేం కదా. ఈ ప్లేస్ 0తో ఫిల్ చేస్తే 3 డిజిట్ నెంబర్ అవ్వదు కదా. మనం అన్ని 3 డిజిట్ నెంబర్సే కావాలి, అంతే కదా. బట్ ఈ ప్లేస్ని 0తో ఫిల్ చేయలేం. ఈ ప్లేస్ని 0తో ఫిల్ చేయడం 0 రూల్డ్ అవుట్. అంటే ఫస్ట్ బ్లాంక్ స్పేస్ యూ కెన్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ది రిమైనింగ్ 9 డిజిట్స్ అనే కదా. ఫస్ట్ బ్లాంక్ స్పేస్ని రిమైనింగ్ 9 డిజిట్స్తో దేంతో అయినా ఫిల్ చేయొచ్చు. కానీ ఇంకొక కండిషన్ ఇచ్చాడు, 7 ఇంక్లూడ్ అవ్వకూడదంట. ఏ 3 ప్లేసుల్లో ఏ ప్లేస్లో 7 ఉండొద్దు. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎలాగూ 0 ఉండొద్దు, ఆయన పక్కన పెట్టేసాం. ఇప్పుడు 7 కూడా ఉండదు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టేసాం. అసలు 7 ఎక్కడ ఉండకూడదు. కొద్దిసేపు 7 గురించి మర్చిపోండి. టోటల్ 9 డిజిట్సే. 9 డిజిట్స్లో ఫస్ట్ బ్లాంక్ స్పేస్ 0 పెట్టకూడదు కాబట్టి ఇక్కడ 8. దిస్ బ్లాంక్ స్పేస్ యూ కెన్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ది 8 డిజిట్స్. 0 7 పక్కన పెట్టేసి రిమైనింగ్ 8. క్లియర్? రైట్. ఇప్పుడు ఈ బ్లాంక్ స్పేస్ 7 అనేది రూల్డ్ అవుట్. రిమైనింగ్ 9 ఇక్కడ 0 ఉండొచ్చు, నో ప్రాబ్లం. 3 డిజిట్ నెంబర్ 0 ఉండొచ్చుగా. దిస్ బ్లాంక్ స్పేస్ వీ కెన్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ది రిమైనింగ్ 9 డిజిట్స్ ఇన్ 9 ways. అంతే కదా. ఇక్కడ కూడా ఇక్కడ రిపిటేషన్ ఎలోడ్. ఇది నెంబర్ చూడండి 0 0 నా రిపిటేషన్ నెంబర్ ఎలోడ్. రిపిటేషన్ నాట్ ఎలోడ్ అయితే మెన్షన్ చేస్తాడు. సో రిపీటెడ్ డిజిట్స్ తీసుకోవచ్చు అని. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 0 ఉండొచ్చు కాబట్టి సిన్స్ ద రిపిటేషన్ ఎలోడ్, ఈవెన్ థర్డ్ బ్లాంక్ స్పేస్ ఆల్సో యూ కెన్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ది రిమైనింగ్ 9 డిజిట్స్. 9. అంతేనా? సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ? దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్. డినామినేటర్ 900 కదా, న్యూమరేటర్ ఏమైంది 8 × 9 × 9, అంతే కదా. ఒక 9 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 72/100. 72/100 అంటే 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? సరే 16 అయినా 18 టైమ్స్. 4 క్యాన్సిల్ అవుతుంది కదా, 18/20, అంతే కదా. 18/25 అంటే ఆప్షన్ 2 కరెక్ట్. క్లియర్?